టాలీవుడ్ లో కొందరు దర్శకులకు ఈ మధ్య వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చి ప్రమోషన్స్ మొదలైన సమయంలో డైరెక్టర్ పేరు కనిపించకుండా పోతోంది. కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ విషయంలో అదే జరిగింది. సినిమా విడుదలకు దర్శకుడు నవీన్ మేడారం పేరు మాయమైంది. ఇప్పుడు ఒక ప్రముఖ దర్శకుడికి కూడా అలాంటి అనుభవమే ఎదురు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడం మరియు ఇతర కారణాల వల్ల ఎప్పుడో 3 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఒకానొక సమయంలో ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ విడుదలవుతోంది. టీజర్ను మే 2న ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో దర్శకుడు క్రిష్ పేరు మాయమైంది. టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో క్రిష్ ఒకరు. అలాంటి ఆయన తన ప్రైమ్ టైంలో హరిహర వీరమల్లు కోసం ఏకంగా 3 ఏళ్లకు పైగా కేటాయించారు. అయినప్పటికీ ఇంకా సినిమా పూర్తి కాలేదు. ఇటీవలే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఏఎం రత్నం కుమారుడు దర్శకుడు జ్యోతి కృష్ణ మిగతా చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడని ప్రచారం జరిగింది. తాజా పోస్టర్లలో క్రిష్ పేరు మిస్ అవ్వడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. టీజర్ విడుదలైతే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ క్రిష్కి ఇలాంటి అనుభవం ఎదురు కావడం ఇది మొదటిసారేం కాదు. కంగనా రనౌత్తో ఆయన మణికర్ణిక సినిమాని రూపొందించారు. అయితే ఆ సినిమా చివరిలో క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్తో బిజీ కావడంతో వారం 10 రోజులు ప్యాచ్ వర్క్కి అందుబాటులో లేరు. దీంతో కంగనా డైరెక్టర్గా తన పేరుని క్రిష్ పేరు పైన వేసుకుని షాక్ ఇచ్చింది. ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో కూడా క్రిష్కి అలాంటి షాక్ తగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలుస్తారేమో చూడాలి.